నాన్నని తీసుకుని ఇలా పంత రెడీ చేసేస్తాను. నాన్నకి ఏం చెప్పకు, త్వరగా వెళ్ళి ఫాస్ట్ గా అయిపోయింది. నాన్నగారు లోపలికి వచ్చేలోపు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. వన్స్ అపాన్ ఏ టైం మీకు గుర్తుందో లేదో మా నాన్నగారు నా వంట తినాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానని చెప్పి ఒక షార్ట్ పెట్టాను కదా. ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా నాన్నగారు పని మీద వెళ్తే మాకు దగ్గరగా వచ్చారు. ఎలాగో వచ్చాను కదా పిల్లల్ని చూసి వెళ్దామని చెప్పి మాకు కాల్ చేశారు. నాన్న ఇంక ఇంటికి వస్తుందని చెప్పగానే ఎన్ని వెరైటీస్ వండేశాను. ఆల్రెడీ చెప్పాను కదా ఇంతవరకు ఒకసారి కూడా మా నాన్న నా వంట టేస్ట్ చేయలేదని. అలాంటిది ఇన్ని వండేసాను. ఇవన్నీ చూసి నాన్న రియాక్షన్ అయితే నేను మాటల్లో చెప్పలేను. ఎన్ని వెరైటీస్ ఆశ్చర్యంగా ఉంది. నేనేనా నేనేనా అనిపిస్తుంది ఎన్ని వండామో. గీత లేకపోతే ఇవన్నీ అసలు పాసిబుల్ అయ్యాను. కామెంట్స్ లో చెప్పండి గీత నువ్వుతో పని. అన్న అయితే అసలు వంటే చేయొద్దన్నారు. ఎంతోసేపు రిక్వెస్ట్ చేసి అమ్మ చేత రికమెండ్ చేసిన తర్వాత సరే అన్నం వండండి పచ్చడి వేసుకొని తింటారన్నారు. సో నేను ఏం వండాను నాన్న ఎలా రియాక్ట్ అయ్యారో చూడాలంటే నాన్న అని కామెంట్ చేశాను. అదే చిత్త వీడియో లైక్ చేయడం